ఉన్నావమ్మా? ఏదో ఇలా తగలడ్డాలండి. బావగారు లోపల పనిలో ఉన్నారు. బావగారిని పిల్లల్ని చూసి ఎడదామని వచ్చాను. అక్కర్లేదు. మీ చెల్లెలు చచ్చిపోవడంతో మీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఇలా చీటికి మాటికి మీరు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి. మానాభిమానాలున్న వాళ్ళైతే ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కకండి. వెళ్ళండి. మళ్ళీ ప్రయత్నించిన ఆ పరాభవమే దక్కుతుంది బావగారు. గంగ గురించి, దాని ఘాతుకాల గురించి మీతో చెప్పుకుని మీ సాయం అర్థించాలనే ఈ ఊరు వచ్చాను. నా కళ్ళ ముందే వాళ్ళని నానా హింసలు పెడుతూ నేను పోయాక వాళ్ళని బ్రతకనివ్వదు. మా అత్తయ్య గారి పిల్లలు ఏ అన్యాయానికి అక్రమానికి గురి కాకుండా చూసే బాధ్యత నాది. బాబు, అవును మావయ్య, నా వల్ల సరిదిద్దుకోలేని దారుణమైన పొరపాటు జరిగిపోయింది. ఆ ఘోరమైన నేరానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. చాలు బాబు, చాలు. ఆ ఒక్క మాట చాలు బాబు. ఆ నిస్సహాయులకు నువ్వు అండగా నిలుస్తానంటే నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఇంకా నాకే బాధ లేదు. మీ చెల్లెల బిడ్డల బాధ్యత మీరు తీసుకుంటున్నారు. ఇక నాకే బెంగ లేదు. పిల్లలు 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 మావయ్య! కన్నీళ్ళు చూడలేని దాన్ని నీ సమాధిలో చూడగలను నాన్న. ఏం జరిగింది బాబు? సిటీలో కారు కింద పడి చనిపోయారు. మీ నాన్న నా పసుపు కుంకుమ తుడిచి వెళ్ళిపోయారు తల్లి. అన్నయ్య, మీ బావగారు వెళ్ళిపోయారన్నయ్య, వెళ్ళిపోయారు. ఇలా శవమై తిరిగి వస్తారని తెలిస్తే అసలు. ఊరుకో చెల్లెమ్మా, కాలం చెల్లిపోయాక ఎవరిని ఎవరు ఆపగలరు? పొద్దుగొక్క ముందే జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిపిస్తే మంచి. సుబ్బన్నా, నువ్వు ఇలా ఏర్పాట్లను చూడరా. ఇక్కడ మస్తాన్ అని ఓ జట్కా తోలే అతను ఉండాలి, నీకు తెలుసా? మస్తాన్ సాహెబా? ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళు దాటిందండి. చనిపోయాడా? అతని దగ్గర ఒక కుర్రాడు పెరిగాడని విన్నాం. అవునండి అయ్యా, ఆడు మా జట్కా సంఘం ప్రెసిడెంట్. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆడు పోల్ రంగడు బాబు. ఆడికి నిమిషం కాలు నిలవదు. బండి వేసుకుని గాలి కంటే స్పీడ్ గా పొదత్తమానం ఊరంతా తిరిగేస్తుంటాడు. అతని పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం. గురుగురు ఏమిటి సార్? ఏం లేదయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఆట్లాడడానికి ఇది టైం కదా బాబు. ఇది గిరాకీ టైం. తప్పకూడదు. నీకు కావాల్సినంత రబ్బిస్తామయ్యా. అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. టిఫిన్ పెడతారా? కుతికల దాకా స్వీట్ ఎన్ని కావాలంటే అన్ని స్వీట్లు పెట్టిస్తాను. దిగు. కదులు. గురు పుట్టినప్పుడే మోకాళ్ళ వరకు ఖాళీ సంచులు తోసేసుంటాడు. అవన్నీ ఇప్పుడు నింపుతున్నాడు. ఊరుకోరా. ఇంకేమైనా కావాలా సార్? పొల్లైసులు, గిన్నెసులు, కప్పైసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. చాలేవయ్య దేవుడా, మింగింది చాలు. ఇకలే మాట్లాడుకుందాం. చల్లగా మాట్లాడుకుందామని రకాలు ఒక ఐసు దేశాలు పోసి పట్రా. త్వరగా పట్రా. చూడు జగన్నాథం, ఇప్పుడు మేము చిన్న నాటకం ఆడబోతున్నాం. అందులో నువ్వు వేషం కట్టాలి. ఏసాలు గీసాలు కట్టడం నా వల్ల కాదండి బాబు. ఒకసారి మా జట్క వాళ్ళ సంఘంలో నాటకం వేద్దామని స్టేజీ ఎక్కా. కళ్ళు పచ్చబడిపోయాయి, గొంతు తడారిపోయింది, కట్టుకున్న పంచ ఖరాబ్ అయిపోయింది. అట్టడి పని నాకేం పట్టకండి బాబు. నాటకం అంటే స్టేజ్ ఎక్కి వేసేది కాదయ్యా. నువ్వు కోటీశ్వరుడు లాగా వేషం వేసి మాతో పాటు ఓ ఊరొచ్చి 10-15 రోజులుండి మేము చెప్పినట్టు చేయాలి. ఎందుకు? కారణాలు నీకు అనవసరం. నేను చెప్పినట్టు చేస్తే నీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తాం. అయ్యి బాబోయ్, అయితే నేను రెడీ. అడ్వాన్స్ 100 కొట్టింది గురు. 100 కాదు, 1000 రూపాయలు తీసుకో. దీన్ని అమ్మ ఒకేసారి 1000 రూపాయలు పుట్టుకోవడం మొట్టమొదటిసారి గురు. ఏంట్రా పంతలా చెమట్లేమిటి? లోపల ఆ గుర్రానికి గుట్టలు తొడిగేసరికి నా పులుసు కాస్త కారిపోయింది గురు. ఒకటి తొడిగే లోపలికి కూడా తీకేసి నా ప్రాణం తీశాడు. ఏడి? అదిగో వస్తుంది జట్కా బండి.
ఛీ, 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 ఛీ. హాల్, దీని హాల్, అమ్మ. హాల్. ఈ బట్టలేంటి పాడేంటి మన ఒంటి మీద సిద్ధగా ఉంది నా మామూలు బట్టలు వేసుకోవడం అదేం కుదరదు. చంపుతున్నాడు. నువ్వు ఈ డ్రెస్ లోనే మేం చెప్పిన చోటికి రావాలి. కొత్త కదా, కాస్త అలాగే ఉంటుంది. 4 రోజులకి బట్టలు వేసుకుని తిరిగావనుకో అదే అలవాటు అయిపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయి. ఏమిటో దీనికి అలా దీని ఎక్క చూడు బాబు, నీ వేషంతో పాటు భాష కూడా మారాలి. తరచూ తల్లుల్ని అక్కల్ని తలుచుకోకూడదు. నీకు ఇంగ్లీష్ కూడా నేర్పుతాను, సరేనా? ఇంగ్లీషు గింగ్లీషు పింగ్లీసు నావల కదయ్యా. నేను నేర్పుతా కదయ్యా, చిన్న చిన్న మాటలే. ఆ? అయితే చెప్పుకో నా నేర్పుకో చూద్దాం. ఆ, చూడు, ఎస్ అంటే అవును అని, ఎస్ నో అంటే కాదు అని, నో ఫెంటాస్టిక్ అంటే బాగుంది అని. ఫెంటాస్టిక్ ఫెంటా తేడా కాదు బాబు, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇప్పుడు ఈ 3 చెప్పు. ఎస్ అంటే కాదు అని, నో అంటే బాగుందని, ఫెంటాస్టిక్ అంటే అవును అని. కాదు, తప్పావు. ఆగా ఎస్ అంటే బాగుంది, నో అంటే అవును, ఫెంటాస్టిక్ అంటే కాదయ్యా, మళ్ళీ తప్పావు. అయితే మళ్ళీ చెప్తాను చూడు. ఎస్ అంటే బాగుంది, నో అంటే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కాదు no. చిన్నాభిన్నం అయిపోయిన మావయ్య ఇంటిని చక్కబరిచి కృష్ణమూర్తి సీతల బతుకుల్ని బాగు చేసి తిరిగి వస్తాను డాడీ. ఆశీర్వదించండి. మంచి మనసుతో ఏ పని మొదలు పెట్టినా మంగళంగానే ముగుస్తుంది గౌతమ్. నువ్వు ఈ పని చేస్తే ఆ లోకాన ఉన్న మీ అత్తయ్య మామయ్యల ఆత్మను శాంతిస్తాయి. వాళ్ళ ఆత్మల్ని శాంతింపజేయటంతో పాటు నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకునే అవకాశం నాకిది. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. మన ప్లాన్ ప్రకారం అంతా రెడీగా ఉన్నారుగా? అంతా రెడీ గురు. మన మనుషులు ఈ పాటి గంగారమ్మ కోసం కాపేసి ఉంటారు. హ్మ్? ఎవరు మీరు? పేర్లు అడ్రస్లు తర్వాత చెప్తాం, ముందు ఒంటి మీద నగలు తీసివ్వు. ఒరే రఘు, సమయానికి వచ్చావు. నన్ను కాపాడరా తండ్రి. ఈ బట్టల్లో ఫైటింగ్ చేయకూడదు అత్తయ్య. వెళ్ళి కరాటే డ్రెస్ వేసుకొస్తా. మర్యాదగా నగలన్నీ తీసివ్వు. ఇవాళ ఈయనొచ్చి కాపాడారు, రేపటి నుంచి నిన్నెవరు కాపాడతారో చూస్తాం. నిన్ను వదలం గంగారమ్మ. నీ ఇంటి మీద పడి నిలువు దోపిడీ చేస్తాం, జాగ్రత్త. ఈ అబ్బా. పేరుకి వెతవ. బాబు, ఆ రాక్షసుల నుంచి నన్ను కాపాడు. నీ మేలు మర్చిపోలేను. నీ పేరేమిటి? దేవుడు. ఏ ఊరు? ఒక్క ఊరని కాదు, అన్ని ఊళ్ళు నావే. అలాగా? ఆ దొంగ విధవ ఏం కూసాడో విన్నావా బాబు? ఏ క్షణాన్నైనా మా ఇంటి మీద పడతారు. 4 రోజులు నాకు సహాయంగా మా ఇంట్లో ఉంటావా? నీ తల్లి లాంటి దాన్ని కాదనకు బాబు. సరే, ఇంతగా బతిమాలుతున్నావు గనక ఒప్పుకుంటున్నాను. పద, మీ ఇంటికి వస్తా. నీ తల్లి కడుపు చల్లగా 100 ఏళ్లు బతుకు నాయనా. రా వెళదా. రా నాయనా, రా. పెద్దిల్లేనే, నువ్వు బాగా ఉన్నదానివే, అందుకే ఎదవలు నీ మీద పడ్డారు. ఏముండడంలే నాయనా, మగదక్షత లేని సంసారం. ఏదో కష్టపడి నెట్టుకొస్తున్నాను. కూర్చో, కాస్త కాఫీ పంపిస్తాను. అత్తా,
ఆ? అత్త ఎవరిని అత్త అని పిలుస్తున్నావు? నిన్నే అత్త. నాకిట్టా సుట్టరికాయలు కలుపుకుని పిలవటం అలవాటు. నీకు అత్త అని పిలిపించుకోవటం ఇష్టం లేదు చెప్పు. ఏరే సుట్టరికం కలుపుతా. ఆ, వద్దులేనైనా, ఇంకేం దిక్కుమాలిన చుట్టరికం కలుపుతావో. అత్త అని పిలువు, పర్వాలేదు. చెల్లెమ్మా ఏదో అఘాయిత్యం జరిగిపోయిందా? అవునన్నయ్యా, నేను గుడికెళ్ళొస్తుంటే ఎవరో రౌడీ విధవలు నా మీద పడి కత్తులు చూపించి నా గాజులు గొలుసులు లాక్కోబోయారు. సమయానికి భీముడొచ్చి నన్ను వాళ్ళ బారి నుంచి కాపాడాడు. ఆహా, అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఈ ఊరు సాధు జంతువులకు పుట్టినిల్లని మారుపేరు. టమాటోను కత్తిపేడతో కోయడానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రజలు. అలాంటిది ఈ ఊళ్ళో నీ మీద కత్తిపుచ్చుకు వెంటబడ్డారా? కలికాలమమ్మా. ఆ వెధవలు నన్నొదలనంటూ బెదిరించిపోయారన్నయ్యా. నాకు భయమేసి ఈ భీముణ్ణి నాకు 4 రోజులు తోడుగా ఉండమని బ్రతిమాలి తెచ్చుకున్నాను. ఎందుకమ్మా ఈ రాముళ్ళు భీముళ్ళును? ఉత్త తిండి దండగా. మావాడు నీ వెనక కొండంత అండగా ఉంటాడు. మా రఘుని నీ వెంట ఉంచేస్తానుండు. మీ రఘునా? ఆ, ఏడ్చినట్టుంది. వాడు తిండికి బకాసురుడు, పనికి కుంభకర్ణుడు. ఇందాక ఆ వెధవలు నన్ను అల్లరి పెడుతుంటే సమయానికి మీ వాడు కనిపించాడు. వచ్చి నన్ను కాపాడరా నాయనా అని మొత్తుకుంటే బట్టలు మార్చుకొస్తానంటూ తుర్రుమన్నాడు. వాడు నాకు అండగా ఉంటాడా? నా బొంద. వాడికి అన్ని పనులు తెలుసమ్మా, పిచ్చి వేదవకి. కాకపోతే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. పసివాడు కదా. మీ వాడి సహాయం నాకేం అక్కర్లేదు. ఈ భీముడు నా పక్కనుంటే చాలు. భీముడు కూర్చో, కాఫీ పంపిస్తాను. ఏమిటి నీ పేరు భీముడా? అవునరా. నన్ను నువ్వు రా అంటున్నావా? అవునరా, నాకు నచ్చిన వాళ్ళని ఏరానే అంటాను. నచ్చిన వాళ్ళని ఏరా అంటావా? మరి బాగా నచ్చిన వాళ్ళని బండ బూతులు తిడతాను. ఒరే 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 ఒరే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చుతున్నావు రావు. బాగా నచ్చేట్లున్నావు. వద్దునైనా వద్దు. నేను నీకు నచ్చడానికి వీల్లేదు. ఏమాత్రం నచ్చడానికి వీల్లేదు. వస్తాను.